పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఎండ ఏ దిశలో ఉన్నా ఆలయ శిఖరానికి నీడ భూమిపై ఎక్కడా కనిపించదు. ఇది శాస్త్రీయంగా ఇప్పటికీ పూర్తిగా తెలియని విషయం. ఆలయ శిఖరంపై ఉన్న జెండా గాలి దిశకు పూర్తిగా వ్యతిరేకంగా ఊగుతుంది. రోజూ దాన్ని మార్చేందుకు ఒక సేవకుడు పైకి ఎక్కుతాడు. ఎప్పుడూ అపశృతి జరగలేదు. ఆలయం బయట నిలబడి ఉంటే సముద్ర అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది, కానీ ఆలయంలో అడుగు పెట్టగానే ఆ శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. మళ్ళీ బయటికి రాగానే తిరిగి వినిపిస్తుంది. ఇక్కడి వంటశాల ప్రపంచంలోనే అతి పెద్దది. కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వేల మంది కోసం వంటలు సిద్ధం చేస్తారు. కానీ ఆహారం ఎప్పుడు తక్కువ కాదు, ఎప్పుడు ఎక్కువ కాదు. ఎన్ని వేల మంది వచ్చినా అందరికీ సరిపోతుంది. భక్తులు నమ్మేది ఒకటే, ఇది జగన్నాథుని అనుగ్రహం. ఇతర ఆలయాల్లో దేవుడు రాయితో ఉంటాడు, కానీ ఇక్కడ జగన్నాథుడు చెక్కతో తయారవుతాడు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి పాత మూర్తి విడిచిపెట్టి కొత్త మూర్తి స్వీకరిస్తాడు. అనగా శరీరం మారుతుంది, ఆత్మ శాశ్వతం అని అర్థం. దేవుడు గుడిలోనే ఉండడు, రథంలో ఊరంతా తిరుగుతాడు. తానే భక్తుల దగ్గరికి వస్తాడు. ఎందుకంటే జగన్నాథుడు దేవుడు మాత్రమే కాదు, మనలో ఒకడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.